హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. నేను మీ హిస్టరీ ఫ్యాకల్టీ ఉమామహేశ్వర్. మరి ఇక్కడ మనము ఆంధ్రుల చరిత్ర సంస్కృతి అప్డేటెడ్ క్లాస్, ఆంధ్రుల చరిత్ర సంస్కృతి సంబంధించిన అప్డేటెడ్ క్లాస్ రూపొందించడం జరిగింది. 2025లో 2025లో ఈ క్లాసెస్ మనము అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి మనకు ఆంధ్రుల చరిత్ర సంస్కృతిలో 5 యూనిట్లు ఉంటాయి. ఈ 5 యూనిట్లలో కొన్ని యూనిట్లు అశోక్ ఆన్లైన్ అకాడమీ డైరెక్టర్ అశోక్ సార్తో పాటు మరికొన్ని యూనిట్లో అంటే ఉమామహేశ్వర్ మేమిద్దరం కలిసి టీచ్ చేస్తున్నాం. అశోక్ సార్ గురించి మీకు కొంత అవగాహన ఉంటుంది. సీమాంధ్ర వాళ్ళకి కొంత పేరు విని ఉంటారు. తెలంగాణ ప్రాంతంలో సారు తెలంగాణ ఉద్యమం చరిత్ర అత్యద్భుతంగా టీచ్ చేస్తున్న వ్యక్తి. తెలంగాణ చరిత్ర సంస్కృతితో పాటు తెలంగాణ మూమెంట్ దాదాపుగా సార్ క్లాసెస్సే తెలంగాణలో 90% సార్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్సే బాగా సక్సెస్ అయ్యాయి. కొంత మీకు అవగాహన కూడా ఉంటుంది. దీంతోపాటు సారు తెలంగాణ చరిత్ర సంస్కృతి, ఆంధ్రుల చరిత్ర సంస్కృతి, భారతదేశ చరిత్ర సంస్కృతి ఇవి టీచ్ చేస్తూ ఉంటాడు. అయితే సారు ఆంధ్ర ప్రాంతానికి కూడా పరిచయం కావాలనే ఉద్దేశంతో కొన్ని యూనిట్స్ సారు మరియు మరికొన్ని యూనిట్స్ నేను ఇద్దరం కలిసి చెప్తున్నాం. ముఖ్యంగా ఫస్ట్ యూనిట్స్లో కొన్ని, సెకండ్ యూనిట్స్లో కొన్ని సార్ చెప్తే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్స్ సంబంధించిన అంశాలు నేను టీచ్ చేస్తాను. దాదాపుగా మనకు 75 మార్కులకి మ్యాక్సిమం మన ఆన్లైన్ క్లాసు ద్వారా అప్డేటెడ్ క్లాస్ ఇవి 2025లో రూపొందించబడుతున్న క్లాసెస్, అప్లోడ్ చేస్తున్న క్లాసెస్. ప్రీవియస్ పేపర్స్ను బేస్ చేసుకొని ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్స్ సరళినికి అనుగుణంగా క్లాసెస్ రూపొందించడం జరిగింది. గతంలో క్వశ్చన్స్కి ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్స్కి డిఫరెంట్ కనిపిస్తుంది. మీకు అవగాహన కూడా వచ్చింటుంది. గతంలో జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కానీ, మెయిన్స్ ఎగ్జామ్స్ కానీ క్వశ్చన్స్ సరళి పూర్తిగా మారిపోయింది. విశ్లేషణాత్మకమైన సబ్జెక్టు ఉంటే తప్ప కొన్ని క్వశ్చన్స్కు ఆన్సర్ చేయలేని పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. అందుకే మన క్లాసెస్ కూడా పూర్తిగా అప్డేటెడ్గా విశ్లేషణాత్మకంగా ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు, గతంలో ఎలా అడిగాడు, నెక్స్ట్ ఎలా అడిగే అవకాశం ఉంటుంది, ఇలా రెండింటినీ అనలైజ్ చేసుకొని మన క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఏపీ హిస్టరీలో ఆంధ్రుల చరిత్ర సంస్కృతిలో సిలబస్ సంబంధించిన అంశాలు ఫస్ట్ చూస్తే మనకు మొత్తం 5 యూనిట్లు ఉంటాయండి. మీకు ఐడియా ఉంటుంది. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ యూనిట్లు 5 యూనిట్లు ఉంటాయి. మొదటి యూనిట్లో ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతి అనే అంశాలు ఉంటాయి. ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతి. సెకండ్ యూనిట్ మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతి యూనిట్కి సంబంధించిన అంశాలు ఉంటాయి. మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతి. ఇక థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్లో ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతికి సంబంధించిన అంశాలు ఉంటాయి. మరియు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్లలో బాగా గమనించండి. ఫస్ట్ యూనిట్లో పూర్వ చారిత్రక సంస్కృతి అనే టాపిక్ కనిపిస్తుంది. పూర్వ చారిత్రక సంస్కృతి ఏంటనేది కూడా చూద్దాం. తర్వాత శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు, దీంతోపాటు ఆంధ్ర చోళులు అనే టాపిక్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ కలిపి ఏన్షియంట్ ఏపీ హిస్టరీగా చెప్పచ్చు. ఇక్కడ సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు, సాహిత్యం మరియు వాస్తుశిల్పకళ వంటి అంశాలు. సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు, సాహిత్యం మరియు వాస్తుశిల్పకళ ఇదంతా కలిపి మనకు ఫస్ట్ యూనిట్లో ఉండే అంశం. మరి ఫస్ట్ యూనిట్ నుంచి కనీసం ఎన్ని మార్కులు అడిగే అవకాశం ఉంటుందని చూస్తే కనీసం మనకు 20 మార్కుల వరకు ఫస్ట్ యూనిట్ నుంచి అడిగే అవకాశం ఉంటుంది. 20 మార్కులు, కనీసం 20 మార్కులు. ఎగ్జాంపుల్, పూర్వ చారిత్రక సంస్కృతి నుంచి మనము ఒక 3 లేదా 4 క్వశ్చన్స్ గెస్ చేయొచ్చు. ఇక అత్యంత ముఖ్యమైన చాప్టర్ శాతవాహనుల నుంచి కనీసం 8 మార్కులు, మ్యాక్సిమం 10 మార్కులు అడిగి 15 మార్కులు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2008 క్వశ్చన్ పేపర్ చూస్తే కేవలం శాతవాహనుల నుంచే సుమారుగా 15 క్వశ్చన్స్ అడిగిన సందర్భం ఉంది. తర్వాత 2011, 2012, 2017, 19 తర్వాత జరిగిన ఎగ్జామ్స్లో కూడా శాతవాహనుల నుంచి కనీసం 8, మ్యాక్సిమం 10, 12 క్వశ్చన్స్ వరకు అడుగుతున్నాడు. తర్వాత ఇక్ష్వాకులు చిన్న టాపిక్ అయినప్పటికీ ఇక్కడ నుంచి కనీసం 2, మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
చిన్న టాపిక్ కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే మనకు లాభించే అవకాశం ఉంటుంది. చిన్న టాపిక్ కాబట్టి ఉన్నది నలుగురే పాలకులు కాబట్టి వాళ్ళ కాలం నాటి రాజకీయ పాలన, మతం, సామాజిక విషయాలపైన దృష్టి పెడితే సెంటుకు సెంటు చేయొచ్చు. ఇక విష్ణుకొండినులు అనే టాపిక్ చిన్న టాపిక్. ఇది కూడా ఏమంటే కొంచెం రాజులు ఎక్కువ మంది ఉండి కన్ఫ్యూజ్గా ఉంటుంది. కానీ విష్ణుకొండిలో మనము మతం సంబంధించిన అంశాలపైన ఎక్కువ దృష్టి పెడితే, అంటే వాళ్ళ కాలం నాటి మతపరమైన అంశాల్లో నిర్మాణాలు, వాళ్ళ జన్మస్థానం వంటి ప్రాథమిక సమాచారం మీద గుర్తుపెట్టుకుంటే కనీసం అక్కడ 2 క్వశ్చన్స్ అడిగితే 2కు 2 చేయొచ్చు. ఇక మరొకటి తూర్పు చాళుక్యులు ప్లస్ ఆంధ్ర చోళుడు, ఇందులోనే ఒక భాగం తూర్పు చాళుక్యులు. ఇది కూడా అత్యంత ముఖ్యమైన టాపిక్. ఇక్కడ 6 నుంచి కనీసం 8 మార్కుల వరకు అడిగే అవకాశం ఉంటుంది. అంటే దాదాపుగా ఓవరాల్గా చూస్తే కనీసం 18, మ్యాక్సిమం 20-22 మార్కుల వరకు ఫస్ట్ యూనిట్ నుంచి టచ్ చేస్తూ ఉంటాడు. ఇక సెకండ్ యూనిట్ మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర. మనకు ఎలా ఇచ్చాడంటే 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి, ఆ సమయంలో ఉండే చిన్న చిన్న రాజ్యాలు, ప్రముఖ రాజ్యాలు అని ఇచ్చాడు. దీంతోపాటు నాటి సామాజిక, ఆర్థిక, మత, తెలుగు సాహిత్యం, వాస్తు, శిల్పకళలు అని ఇచ్చాడు. అంటే అక్కడ మనకి కాకతీయులు, ముసునూరి నాయకులు, రెడ్డి రాజులు, విజయనగర సామ్రాజ్యం అనే అత్యంత ముఖ్యమైన టాపిక్స్ మనకు కవర్ అవుతాయి. అందులో వచ్చే టాపిక్స్ అనమాట. అక్కడి నుంచి కనీసం మనము 15 మార్కులు నుంచి 18-20 మార్కుల వరకు ఆశించవచ్చు. కనీసం 15 మార్కులు, మ్యాక్సిమం 20 మార్కులు అడిగే అవకాశం ఉంటుంది. అంటే టోటల్గా ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ తీసుకుంటే 35 నుండి 40 మార్కులు అడిగే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఆర్ సెకండ్ యూనిట్లో. కనీసం 35, మ్యాక్సిమం 40 వరకు అడుగుతూ ఉన్నాడు. ఇక థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్ ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర. మరి ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర నుంచి ఈ 3 యూనిట్ల నుంచి ఎక్కువ క్వశ్చన్స్ టచ్ చేస్తున్నాడు. దాదాపుగా 35 నుంచి 40 క్వశ్చన్స్ ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర నుంచి అడుగుతున్నాడు. కనీసం 35 క్వశ్చన్స్ టచ్ చేస్తాడు. ఫస్ట్, సెకండ్ యూనిట్లో 35 నుంచి 40 అడిగితే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్ల నుంచి 35 నుండి 40 క్వశ్చన్స్ అక్కడ టచ్ చేస్తున్నాడు. ఇందులో థర్డ్ యూనిట్ అత్యంత ముఖ్యమైనది. అతిపెద్ద యూనిట్ కూడా థర్డ్ యూనిట్. ఒక థర్డ్ యూనిట్ నుంచే కనీసం మనము 25 మార్కులు గెస్ చేయొచ్చు. థర్డ్ యూనిట్ అతిపెద్ద యూనిట్, అక్కడి నుంచి 25 మార్కులు అడిగే అవకాశం ఉంటుంది. ఇక ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్లో చిన్న యూనిట్సే. అవేంటివనంటే మళ్ళీ మీకు సిలబస్ గురించి, ఆయా యూనిట్ల గురించి వచ్చినప్పుడు విశ్లేషణాత్మకంగా చెప్దాం. ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్లు చిన్న యూనిట్లు, అక్కడి నుంచి మనము ఒక 10 నుంచి 12 క్వశ్చన్స్ వరకు ఆశించవచ్చు. 10 నుంచి 12 క్వశ్చన్స్. థర్డ్ యూనిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఫస్ట్ ఆరు సెకండ్ యూనిట్లు ఎలా చదవాలి అనేది, ప్లస్ ఆయా టాపిక్స్ వచ్చినప్పుడు గతంలో క్వశ్చన్స్ ఎలా అడిగాడు, నెక్స్ట్ ఎలా అడుగుతాడు వంటి అంశాలతో విశ్లేషణాత్మకంగా మన క్లాస్ ఉంటుంది. ఇన్డెప్త్గా క్లాస్ ఉంటుంది. మనము ఫస్ట్ యూనిట్కు వెళ్దాం. ఫస్ట్ యూనిట్లో ఉండే టాపిక్స్ పూర్వ చారిత్రక సంస్కృతి, శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకొండినులు, తూర్పు చాళుక్యులు. ఫస్ట్ టాపిక్ పూర్వ చారిత్రక సంస్కృతి అనే టాపిక్తో మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, మరి ఏంటి పూర్వ చారిత్రక సంస్కృతి అనేది చూస్తే, పూర్వ చారిత్రక సంస్కృతి ప్రీ హిస్టారిక్ కల్చర్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. ప్రీ హిస్టారిక్ కల్చర్. మరి భారతదేశ చరిత్ర కానీ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కానీ, మరియు ప్రపంచ చరిత్ర కానీ మానవుడితో స్టార్ట్ అవుతుందని తెలిసిందే. మరి ప్రపంచంలో మొట్టమొదటి మానవుడు ఆవిర్భవించిన ప్రాంతం తెలిసిందే. ఆఫ్రికా ఖండంలో మొదటి మానవుడు జన్మించాడు. తొలి మానవుడు ఎక్కడ జన్మించాడంటే ఆఫ్రికా ఖండంలో జన్మించాడు. ఈ మానవుడు చరిత్రనే, మానవుడి యొక్క గత విశేషాలనే తెలుసుకోవడమే చరిత్ర అంటారు. చరిత్ర అనగా మానవుడి యొక్క గతాన్ని అధ్యయనం చేయడాన్ని చరిత్ర అని పిలుస్తారు. ఇంకా చరిత్రకు ఆధారాలు అవన్నీ మనకు ఎక్కడ అవసరమవుతాయో అక్కడ చెప్తూ ఉంటాం. ఇక్కడ ఏంటి పూర్వ చారిత్రక సంస్కృతిలో ఏ అంశాలు వస్తాయి, దేనిపైన డిస్కస్ చేయాలనేది చూద్దాం. ఓకే, మొట్టమొదటి మానవుడు ఆవిర్భవించిన ప్రాంతం, తొలి మానవుడు ఆవిర్భవించిన ప్రాంతం ఆఫ్రికా ఖండం.
ఆఫ్రికా ఖండంలో మొట్టమొదటి మానవుడు ఆవిర్భవించినట్టు తెలుస్తోంది. దాదాపుగా మొదటి మానవుడు సుమారుగా 35 లక్షల సంవత్సరాల కిందట 35 లక్షల సంవత్సరాల కిందట 35 లక్షల సంవత్సరాలకు పూర్వం 35 లక్షల సంవత్సరాలకు పూర్వం మొదటి మానవుడు ఆఫ్రికా ఖండంలో ఆవిర్భవించినట్టు తెలుస్తోంది. ఇది ఇండియన్ హిస్టరీలో ఇంకా మానవుడికి సంబంధించిన విశేషాలు డెప్త్గా వస్తే మనకు అంత అవసరం లేదు. దానికి సంబంధించిన కాన్సెప్ట్ మనకు అవసరం లేదు. ఏపీ హిస్టరీ కాన్సెప్ట్లోకి వెళ్ళాలి కాబట్టి కొంచెం తొలి మానవుడికి సంబంధించిన ఆనవాళ్ళతో మనము ఏపీలోకి వెళ్ళిపోదాం. ఇండియా నుండి వాళ్ళ నుంచి చిన్నగా కొంత ఇండియా, ఇక విశ్లేషణాత్మకంగా ఏపీలోకి వెళ్ళిపోదాం. తొలి మానవుడు దాదాపుగా 35 లక్షల సంవత్సరాల కిందట ఆఫ్రికా ఖండంలో జన్మించినట్టు తెలుస్తుంది. దాదాపుగా ఈప్ అనే జాతికి చెందినవాడుగా చెప్తారు. ఈప్ జాతికి చెందినవాడుగా మానవుడు చెప్తాడు. అంటే ఈప్ అనే ఒక జీవి కారణంగా ఆవిర్భవించినట్టుగా చెప్తారు మానవుడు. మరి భారతదేశంలో మొట్టమొదటి మానవుడి యొక్క స్థావరాలు, మానవుడు నివసించిన మొట్టమొదటి స్థావరాలు దాదాపుగా 13 లేదా 14 లక్షల సంవత్సరాల కిందట ఇండియాలో, భారతదేశంలో మొట్టమొదటి మానవుడు అంటే ఆఫ్రికా ఖండం నుంచి ఆవిర్భవించిన తొలి మానవుడు ఆహార అన్వేషణ కోసం అతను వివిధ ఖండాలకు స్ప్రెడ్ అయిపోయాడు. అప్పుడు ఖండాలన్నీ సంఘటితంగా కలిసి ఉండేవి. ఇప్పుడున్నట్టుగా మహాసముద్రాలు మధ్యలో వచ్చి లేవు. మొత్తం భూమి అంతా సంఘటితంగా ఉండేది. భూభాగం అంతా సంఘటితంగా 7 ఖండాలు సంఘటితంగానే ఉండేవి. తర్వాత కాలంలో భూ అంతర్భాగంలో సంభవించిన చలనాల కారణంగా మహాసముద్రాలు మధ్యలో వచ్చి చేరాయి. మధ్యలో భూమి అంతా సంఘటితంగా ఉండేది. దాన్ని పెంజియా అని పిలుస్తారు. అది మీకు ఐడియా ఉంటుంది. జాగ్రఫీలో కానీ ఇండియన్ హిస్టరీలో కానీ జాగ్రఫీలో ప్రధానంగా వస్తూ ఉంటుంది. భూమి మొదట మధ్యలో విస్తరించి ఉండేది. దీన్ని పెంజియా అని పిలిచేవారు. పెంజియా అని పిలిచేవారు. దీని చుట్టూ మహాసముద్రాలతో కూడిన నీటి భాగం ఉండేది. దీన్ని మహాసముద్రాలతో కూడిన ప్రాంతాన్ని పెంతాల్సా అని పిలిచినట్టు తెలుస్తోంది. పెంతాల్సా. మధ్యలో టెథిస్ అనే ఒక సముద్రం ఉన్నట్టు చెప్తారు. మధ్యలో టెథిస్ పేరుతో ఒక సముద్రం. ఉన్నట్టు చెప్తారు. అయితే పెంజియా అనేది ఒక భూభాగం. మొత్తం తర్వాత కాలంలో భూ అంతర్గత చలనాల కారణంగా మొత్తం భూభాగము అనేక ఖండాలుగా 7 ఖండాలుగా విడిపోయింది. అంటే 35 లక్షల సంవత్సరాల కిందట సంఘటితంగా ఉండే భూమి, 35 సంవత్సరాలకు పూర్వం భూమి సంఘటితంగా ఉండేది. ఆఫ్రికా ఖండంలో పుట్టిన మానవుడు ఈ సమయంలో వివిధ ప్రాంతాలకు స్ప్రెడ్ అయిపోయాడు. తర్వాత ఖండచలన సిద్ధాంతం ద్వారా వెజినర్ ప్రతిపాదించిన ఖండచలన సిద్ధాంతం ద్వారా ఖండాలు 7 ఖండాలుగా విడిపోయాయి. దీంతో ఈ మహాసముద్రాలు మధ్యలో వచ్చి చేరడంతో ప్రపంచంలో అనేక ఖండాలు, మన భారతదేశంతో కూడిన భూభాగం, ఆసియా ఖండం ఇలా అవతరించగా తర్వాత యూరప్ ఖండం మరియు దాని కిందనే ఒక సముద్రం, మధ్యధరా సముద్రం, దాని కిందనే సుప్రసిద్ధమైన ఆఫ్రికా ఖండం. ఇక ఇటువైపు ఉత్తర అమెరికా భూభాగం. తర్వాత ఇక్కడ దక్షిణ అమెరికా ఖండాలు ఆవిర్భవించినట్టు తెలుస్తోంది. ఇలా మధ్యలో మహాసముద్రాలు, ఇక్కడ వచ్చి అట్లాంటిక్ మహాసముద్రం ఆవిర్భవించింది.
ఇక ఇటువైపు మరియు అటువైపు భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఇటువైపు పసిఫిక్ మహాసముద్రం, ఇటువైపు కూడా పసిఫిక్ మహాసముద్రం. ఇంకా భారతదేశ భూభాగంతో కూడిన ప్రాంతంలో ఇక్కడ హిందూ మహాసముద్రం ఆవిర్భవించాయి. దీంతోపాటు కింద అంటార్కిటికా ఖండం పై భూభాగంలో ఆర్కిటిక్ ప్రాంతంతో మొత్తం భూమి 7 ఖండాలుగా విడిపోయింది. 7 ఖండాలుగా. అతిపెద్ద ఖండం తెలిసిందే ఆసియా ఖండం. ఇదంతా మీకు జాగ్రఫీలో టచ్ అయిన అంశాలే. అతిపెద్ద ఖండం ఆసియా ఖండం, రెండవ అతిపెద్ద ఖండం ఆఫ్రికా, మూడవది ఉత్తర అమెరికా, నాలుగవది దక్షిణ అమెరికా, ఐదవది అంటార్కిటికా, ఆరవది యూరప్, ఇక్కడ ఏర్పడిన మరొకటి ఆస్ట్రేలియా. ఇది జస్ట్ కాన్సెప్ట్ కోసం మీకు చెప్పాము. ఇది మ్యాక్సిమం ఐడియా ఉంటుంది, ఇండియన్ హిస్టరీలో టచ్ అవుతూ ఉంటుంది, జాగ్రఫీలో కూడా టచ్ అవుతూ ఉంటుంది. ఇలా మొట్టమొదట ఆఫ్రికాలో జన్మించిన మానవుడు మొత్తం ఖండాలు సంఘటితగా ఉన్నప్పుడు ఆహారం కోసం వివిధ ఖండాలకు స్ప్రెడ్ అయిపోయాడు. అప్పుడు ఇంకా మహాసముద్రాలు లేవు. పేంజియాలో ఉండే మానవుడు భూమి సంఘటితగా ఉన్నప్పుడు వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. తర్వాత ఖండాలు విడిపోయిన తర్వాత ఖండాలతో మానవుడికి సంబంధాలు తెగిపోయాయి. ఇతర ఖండాల్లో ఉండే మానవులకి సంబంధాలు తెగిపోయాయి. దీంతో అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా మానవుని యొక్క శరీర తత్వంలో కూడా మార్పులు చేర్పులు అనేవి చోటు చేసుకున్నాయి. ఓకే, ఇలా తొలి మానవుడు ఆఫ్రికాలో 35 లక్షల సంవత్సరాలకు పూర్వం జన్మించి అనంతరం ఆహార సేకరణ కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. మరి భారతదేశంలో మొట్టమొదటి మానవుడు నివాస ప్రాంతాలు ఎక్కడ బయలుపడ్డాయంటే, మానవుడు నివాస ప్రాంతాలు దాదాపుగా మహారాష్ట్రలోని బోరీ గుహల ప్రాంతంలో తొలి మానవుడు నివాసము ఉన్నట్టు కొన్ని ఆధారాలు అయితే లభించాయి. దాదాపుగా ఎప్పుడు అంటే 13 లేదా 14 లక్షల సంవత్సరాల కిందట 13 లేదా 14 లక్షల సంవత్సరాల కిందట మొట్టమొదటి మానవుడు మహారాష్ట్రలోని బోరీ గుహలలో నివసించాడు అని అక్కడ లభించిన కొన్ని ఆనవాళ్ళ ద్వారా తెలుస్తోంది. అయితే పూర్తి స్పష్టమైన ఆనవాళ్ళు అయితే లభించలేదు, కానీ అయితే అక్కడ మానవుడు తొలిసారిగా ఈ ప్రాంతానికి వచ్చి నివసించి ఉండవచ్చు అని తెలుస్తోంది. అయితే దాదాపుగా పూర్తిగా మానవుడి స్థావరాలు అత్యధికం బయలుపడి మానవుడి జీవన విధానం భారతదేశంలో మొట్టమొదట ఎక్కడ ప్రారంభమైనట్టు స్పష్టమైన ఆధారాలు లభిస్తున్నాయంటే 5 లక్షల సంవత్సరాలకు పూర్వం శివాలిక్ కొండ ప్రాంతాల్లో మొట్టమొదటి మానవుడు శివాలిక్ కొండ ప్రాంతాల్లో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు అక్కడ లభిస్తున్న అనేక రకాల రాతి పనిముట్లు బట్టి, కొండ గుహల్లో కనిపిస్తున్న రాతి పనిముట్లు బట్టి మొట్టమొదటి మానవుడు శివాలిక్ కొండ ప్రాంతాలను తన జీవన విధానాన్ని కొనసాగించినట్టు ఎక్కువ మంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అంటే దాదాపుగా 13 లేదా 14 లక్షల సంవత్సరాలకు పూర్వం భారతదేశానికి వచ్చినట్టయితే తెలుస్తుంది. కానీ మొట్టమొదటి మానవుడు ఆ భారతదేశంలో శివాలిక్ కొండ ప్రాంతాల్లోనే నివసిస్తూ సంచార జీవితాన్ని కొనసాగిస్తూ తన జీవన విధానాన్ని ఇక్కడే ప్రారంభించినట్టు చెప్తారు ఎక్కువ మంది చరిత్రకారులు. సింపుల్గా ఇదొకటి గుర్తుపెట్టుకున్నా చాలు. ఇండియన్ హిస్టరీ ప్రకారం ఇది ఐడియా ఉండాలి. మనకి ఇండియన్ హిస్టరీ కాన్సెప్ట్ ఇక్కడ అడగడు కాబట్టి ఇక ఏపీలోకి వెళ్దాం. ఓకే, ఇక ఏపీలోకి వెళ్దాం. సింపుల్గా ప్రపంచంలో తొలి మానవుడు 35 లక్షల సంవత్సరాల కిందట 35 లక్షల సంవత్సరాలకు పూర్వం ఎక్కడ జన్మించి ఇతర ప్రాంతాలకు విస్తరించారంటే ఆఫ్రికా ప్రాంతం. భారతదేశంలో 5 లక్షల సంవత్సరాలకు పూర్వం 5 లక్షల సంవత్సరాలకు పూర్వం శివాలిక్ కొండ ప్రాంతాల్లో మొట్టమొదటి మానవుడి యొక్క
స్థావరాలు మరియు జీవన విధానం స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. శివాలిక్ కొండ ప్రాంతాలు మామూలుగా మీకు జాగ్రఫీలో హిమాద్రి, హిమాచల్, శివాలిక్ పర్వత ప్రాంతాలు మీరు పేరు వినింటారు. పర్వత శ్రేణులో హిమాద్రి పర్వత శ్రేణి, హిమాచల్ పర్వత శ్రేణి, శివాలిక్ పర్వత శ్రేణి. ఈ శివాలిక్ పర్వత శ్రేణిలో దాదాపుగా కాశ్మీర్ ప్రాంతం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో తొలి మానవుడు నివాసాన్ని ఏర్పాటు చేసుకుని సంచార జీవితాన్ని కొనసాగిస్తూ తర్వాత మిగతా ప్రాంతాలకి మధ్య భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి స్ప్రెడ్ అయినట్టు తెలుస్తుంది. మరి 5 లక్షల సంవత్సరాలకు పూర్వం శివాలిక్ కొండ ప్రాంతాల్లో మొట్టమొదటి మానవుడు నివాస స్థావరంలో ఏర్పాటు చేసుకుని జీవించినట్టు తెలుస్తుంది ఇండియాలో. ఇక ఆంధ్రదేశంలో మొట్టమొదటి మానవుడి యొక్క స్థావరాలు ఏపీలో ఆంధ్రదేశంలో మొట్టమొదటి మానవుడి యొక్క నివాస స్థావరాలు బయలుపడిన ప్రాంతం కడప బేసిన్. ఎక్కడ? కడప బేసిన్ ప్రాంతంలో మన ఆంధ్ర ప్రాంతంలో, దక్షిణ భారతదేశంలో అయితే మద్రాస్, సౌత్ ఇండియాలో అయితే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మానవుడి నివాస ప్రాంతాలు మద్రాస్ సమీపంలోని పల్లవరంలో బయలుపడ్డాయి. పల్లవరం నియర్ టు మద్రాస్. ఓకే. సీమాంధ్ర ప్రాంతంలో మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మానవుడి స్థావరాలు బయలుపడిన ప్రాంతం కడప బేసిన్ అనగా రాయలసీమ ప్లేట్, అంటే రాయలసీమ, కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు మరియు తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ, ఈ 8 జిల్లాలతో కూడిన ప్లేట్ని కడప బేసిన్ లేదా కడప ప్లేట్ అని పిలుస్తారు. జాగ్రఫీలో మీకు భూ అంతర్భాగంలో కొన్ని ప్లేట్స్ అనేటివి టచ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ అంత డెప్త్గా గుర్తుకు లేకుండా కడప బేసిన్ కింద ఏ ప్రాంతాలు వస్తాయంటే రాయలసీమ ప్రాంతం ప్లస్ ప్రకాశం, నెల్లూరు, మహబూబ్ నగర్, నల్గొండ వంటి భూభాగాలతో కూడిన ప్రాంతాన్ని జాగ్రఫికల్గా కడప బేసిన్ ప్రాంతంగా పిలుస్తూ ఉంటారు. ఈ కడప బేసిన్లో మన రాయలసీమ ప్రాంతం పూర్తిగా వస్తుంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, దీంతోపాటు ప్రకాశం, నెల్లూరు, నల్గొండ, మహబూబ్ నగర్ ఇవన్నీ కడప బేసిన్ పరిధి కిందకి జాగ్రఫికల్గా చేర్చిన ప్రాంతాలు. అంటే ముఖ్యంగా కడప బేసిన్లో కూడా మొట్టమొదటి మానవుడి యొక్క నివాస ప్రాంతాలు కర్నూలులో బయలుపడ్డాయి. ఇక్కడ కర్నూలులో బయలుపడ్డాయి. అవి చూద్దాం. ఓకే. ఇక దక్షిణ భారతదేశంలో అయితే మొదటిసారిగా పల్లవరం. ఓకే. ఇక మానవుని యొక్క పరిణామ దశలు పేర్లు మనకి జస్ట్ ఐడియా ఉండాలి. మానవుని పరిణామ దశలు చూస్తే, ఓకే, మానవుని పరిణామ దశలు 5 దశలు. మానవుని పరిణామ దశలు 5. జస్ట్ ఇంట్రడక్షన్. అసలైన చాప్టర్ నెక్స్ట్ ఇంకొక 2 minutes తర్వాత మనం అసలైన చాప్టర్లోకి వెళ్ళిపోదాం. పూర్తిగా ఏపీ హిస్టరీకి వెళ్ళిపోదాం. మానవుని పరిణామ దశలు 5. మానవుని పరిణామ దశలు 5 దశలుగా మానవ జాతి అభివృద్ధి చెందినట్టు చెప్తారు. 5 దశలు. అందులో మొట్టమొదటి మానవుని ఏమని పిలిచారంటే ఆస్ట్రోపిథెకస్ అని పిలిచారు. దాదాపుగా జంతువుని పోలి ఉన్నట్టు కనిపిస్తాడు తొలి మానవుడు. ఆస్ట్రోపిథెకస్ ఏమని పిలిచారంటే ఆస్ట్రోపిథెకస్ అని పిలిచారు. దాదాపుగా 2 చేతులు, 2 కాళ్ళు, దాదాపుగా జంతువులాగా నడుస్తూ ఉండేవాడు. శరీరం అంతా పూర్తిగా వెంట్రుకలతో కూడి గొరిల్లాని పోలి ఉన్న వ్యక్తి. ఈ పనే జీవి నుండి మానవ జీవి ఆవిర్భవించింది. దాదాపుగా ఈ మానవ జీవి పూర్తిగా 2 కాళ్ళు, 2 చేతులతో నడుస్తూ, అంటే జంతువులాగా పాకుతూ జీవించడం కనిపిస్తుంది. మొత్తం అప్పుడు వాతావరణ పరిస్థితులంతా పూర్తిగా మంచుతో కూడిన పరిస్థితులు. అందుకే మానవుని యొక్క శరీరం పూర్తిగా నిటారుగా కాకుండా పరిస్థితులకు అనుగుణంగా పూర్తిగా జంతువుని పోలి ఉండి శరీరం అంతా వెంట్రుకలతో కూడి ఉండేది. అలాంటి తొలి మానవ జీవి లక్షణాలతో కూడిన మనిషిని ఆస్ట్రోపిథెకస్ అని పిలిచారు. ఇక రెండో వ్యక్తిని రామాపిథెకస్
రామాపితకస్ అని పిలిచారు. కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది. కొంచెం నిటారుగా లేవడానికి ప్రయత్నించాడు. 2 కాళ్ళతో నడుస్తూ చేతుల్ని ఇతర అవసరాల కోసం ఉపయోగించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక 3వ మానవ పరిణామ దశ హోమో ఎరెక్టస్. హోమో ఎరెక్టస్ దాదాపుగా మానవుడి లక్షణాలతో కూడిన జీవి అనేది ఇక్కడ కనిపిస్తుంది కొంత. హోమో ఎరెక్టస్. ఇక దాదాపుగా మానవ లక్షణాలు ఎక్కువగా కనిపించే మరొక దశ నియాండెర్తల్ నరుడు. నియాండెర్తల్ నరుడు. నియాండెర్తల్ నియాండెర్తల్ నరుడు. నియాండెర్తల్ నరుడు అంటే నరుడి యొక్క లక్షణాలు, మానవుడి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి 4వ దశలో. ఇక ఆధునిక మానవుడికి పూర్వీకుడైన మానవుడే హోమోసిపియన్ మానవుడు. ఇక దాదాపుగా శరీరం పూర్తిగా నిటారుగా ఉండి ఆధునిక మానవుడి లక్షణాలన్నీ కనిపించే వ్యక్తి హోమోసిపియన్ మానవుడు. హోమోసిపియన్. హోమోసిపియన్. హోమోసిపియన్ మానవుడు. హోమోసిపియన్ మానవుడు. ఇతన్నే క్రోమాగ్నన్ అని కూడా పిలుస్తారు. క్రోమాగ్నన్. క్రోమాగ్నులు లేదా క్రోమాగ్నన్. క్రోమాగ్నులు అని కూడా పిలుస్తారు. హోమోసిపియన్ మానవుడు. ప్రస్తుత మానవ జాతి హోమోసిపియన్ జాతికి చెందినది. ప్రస్తుత మానవ జాతి హోమోసిపియన్ జాతికి చెందినది. మళ్ళీ ఈ హోమోసిపియన్ జాతిలో వివిధ ఉపజాతులు కనిపిస్తాయి. నీగ్రో జాతి అని, మెడిటేరియన్ జాతి అని, మంగోలియడ్ జాతి అని, ప్రోటో ఆస్ట్రలాయిడ్లు అని ఇలా రకరకాల ఉపజాతులు కూడా ఉన్నాయి. మొత్తానికి ప్రపంచంలో ఉండే అన్ని మానవ జాతులకి మూలం హోమోసిపియన్ మానవుడు. హోమోసిపియన్ మానవుడికి ముందు మానవుడి లక్షణాలతో కూడిన 4 దశలు కనిపిస్తాయి. ఇక్కడ పూర్తిగా జంతువుని పోలి ఉన్న తొలి మానవ ఆకారం కలిగిన వ్యక్తి ఆస్ట్రోపిథెకస్ అని, రామపిథెకస్ అని, హోమో ఎరెక్టస్ అని, నియాండెర్తల్ నరుడు అని, తర్వాత హోమోసిపియన్ మానవుడు. ప్రస్తుత మానవ జాతి ఏ జాతికి చెందింది అంటే హోమోసిపియన్ జాతికి చెందింది. లేదా ఆధునిక మానవుడికి పూర్వీకుడు ఎవరంటే హోమోసిపియన్ మానవుడు. ఈ హోమోసిపియన్ మానవుడు దాదాపుగా 10,000 సంవత్సరాలకు పూర్వం ఆవిర్భవించాడు. 10,000 సంవత్సరాలకు పూర్వం ఆవిర్భవించాడు. ఎప్పుడు అంటే అది మధ్యశిలాయుగం అంటారు. అది నెక్స్ట్ చూద్దాం. ఇది జస్ట్ పూర్వ చారిత్రక సంస్కృతితో ఒక చిన్న ఇంట్రడక్షన్. ఇక పూర్వ చారిత్రక సంస్కృతి చూద్దాం. పూర్వ చారిత్రక సంస్కృతి ఇంతకుముందు చెప్పింది జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్. అందులో మనకి కడప బేసిన్ కొంత గుర్తించుకోండి. ఆంధ్రదేశంలో మొట్టమొదటి మానవుడి యొక్క నివాస స్థావరాలు బయలుపడిన ప్రాంతం కడప బేసిన్. ప్రపంచంలో మొట్టమొదటి మానవుడి యొక్క జన్మస్థానం, నివాస ప్రాంతాలు బయలుపడిన ప్రాంతం ఆఫ్రికా ఖండం. ఇండియాలో బోరి గుహలు మర్చిపోండి, శివాలిక్ కొండ ప్రాంతాలు ఇండియా. సౌత్ ఇండియాలో మద్రాస్ సమీపంలోని పల్లవరం. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడప బేసిన్. ప్రస్తుత మానవుడు ఏ జాతికి చెందినవాడంటే హోమోసిపియన్ జాతికి చెందినవాడు. లేదా ఆధునిక మానవుడు ఎవరికి పూర్వీకుడు? ఆధునిక మానవుడికి పూర్వీకులు ఎవరు అంటే హోమోసిపియన్ మానవులు. హోమోసిపియన్ మానవులనే క్రోమాగ్న అని పిలుస్తారు. ఇంకా మళ్ళీ హోమోసిపియన్ నుంచి అనేక మానవ జాతులు అనేటివి కనిపిస్తాయి. వివిధ ప్రాంతాల్లో ఉండడం వల్ల ఆ పేరుకు తగ్గట్టుగా, ఆ వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా అనేక పేర్లు పెట్టారు. మెడిటేరియన్ మానవ జాతి, నీగ్రో మానవ జాతి, ప్రోటో ఆస్ట్రలాయిడ్లు అనే మానవ జాతి, మంగోలాయిడ్స్ అనే మానవ జాతి, ఇలా రకరకాల ఉపజాతులు కూడా కనిపిస్తాయి. మొత్తానికి అన్ని జాతులు = హోమోసిపియన్ మానవ జాతికి చెందినవే. ఆధునిక మానవుడు ఏ జాతికి చెందినవాడు అంటే హోమోసిపియన్ మానవ జాతికి చెందినవాడే, హోమోసిపియన్ జాతికి చెందినవాడు. ఓకే. పూర్వ చారిత్రక సంస్కృతి. లిపి ఆధారంగా మానవుడి చరిత్రను లిపి ఆధారంగా మానవుడి చరిత్రను
3 భాగాలుగా విభజించవచ్చు. లిపి ఆధారంగా మానవుడి చరిత్రను మానవుడి చరిత్రను 3 భాగాలుగా విభజించవచ్చు. 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి చరిత్ర పూర్వయుగం. చరిత్ర పూర్వయుగం. చరిత్ర పూర్వయుగం. చరిత్ర పూర్వయుగం. ఇంగ్లీష్లో ప్రీ హిస్టరీ అని పిలుస్తారు. ప్రీ హిస్టరీ. ప్రీ హిస్టరీ. ప్రీ హిస్టరీ అని పిలుస్తారు. ప్రీ హిస్టరీ. రెండోది చారిత్రక సంధి యుగం. చారిత్రక సంధి యుగం. చారిత్రక సంధియుగం. చారిత్రక సంధియుగం. చారిత్రక సంధియుగాన్ని ఆంగ్లంలో ప్రోటో హిస్టరీ అని పిలుస్తారు. ఏమని? ప్రోటో హిస్టరీ. ప్రోటో హిస్టరీ అని పిలుస్తారు. ఇక మూడోది చారిత్రక సంధియుగం. మూడోది చారిత్రక యుగం. చారిత్రక యుగం. చారిత్రక యుగం. హిస్టారిక్ ఏజ్ అని పిలుస్తారు. హిస్టారిక్ ఏజ్. హిస్టారిక్ ఏజ్ అని పిలుస్తారు. హిస్టారిక్ ఏజ్. ఇలా లిపి ఆధారంగా మానవుడి చరిత్రను 3 భాగాలుగా విభజించవచ్చు. చరిత్ర పూర్వయుగము, చారిత్రక సంధియుగము, చారిత్రక యుగము. ఇక్కడ మనకు పూర్వ చారిత్రక సంస్కృతి అని అడిగాడు. పూర్వ చారిత్రక సంస్కృతి. ఆ పూర్వ చారిత్రక సంస్కృతే ఈ 3 అని చెప్పచ్చు. అంటే లిపి ఆధారంగా మానవుడి యొక్క చరిత్రను లేదా సంస్కృతిని చరిత్ర పూర్వయుగమని, చారిత్రక సంధియుగమని, చారిత్రక యుగమని పిలుస్తారు. మరి మీనింగ్ కూడా ఇక్కడ మనకు ఐడియా ఉండాలి. చరిత్ర పూర్వయుగం అనగా ప్రీ హిస్టరీ అనగా, చరిత్ర పూర్వయుగం అనగా చరిత్ర పూర్వయుగం అనగా లిపి ఆవిర్భవించక మునుపు మానవుని యొక్క జీవన వృత్తాంతం గురించి తెలిపే కాలం. సింపుల్గా చెప్పాలంటే లిపి లేని కాలం. లిపి అనేది అక్షరాలు రూపొందించుకొని కాలం. అక్షరాలు రూపొందించుకోకుంటే ఇక మానవుడికి రాయటం అనేది తెలియదు, చదవటం అనేది తెలియదు. సింపుల్గా చెప్పాలంటే లిపి లేని కాలం. లిపి లేని కాలం. కరెక్ట్ డెఫినేషన్ అంటే లిపి ఆవిర్భవించడానికి మునుపు, లిపిని మానవుడు తయారు చేసుకోవడానికి మునుపు ఉండే మానవుడి యొక్క చరిత్రను చారిత్రక పూర్వయుగం అని పిలుస్తారు. చారిత్రక పూర్వయుగం. అందుకే మనకు ఆ డెఫినేషన్ గుర్తుకు లేకుండా లిపి లేని కాలం. ఇంకా లిపి లేదంటే రాయటం చదవటం తెలియని కాలం. రాయటం చదవటం తెలియని కాలాన్ని చరిత్ర పూర్వయుగం అని పిలుస్తారు. ఇలాంటి యుగం ప్రపంచంలో కానీ, భారతదేశంలో కానీ, ఆంధ్రదేశంలో కానీ ఏదైనా ఉందా అంటే ఉంది. ఇండియాలో భాగమే ఏపీ కాబట్టి మరి చారిత్రక పూర్వయుగానికి ఎగ్జాంపుల్, చారిత్ర పూర్వయుగానికి ఎగ్జాంపుల్, చారిత్రక పూర్వయుగానికి ఎగ్జాంపుల్ శిలాయుగం. శిలాయుగం చారిత్రక పూర్వయుగానికి ఎగ్జాంపుల్ శిలాయుగం. శిలాయుగం భారతదేశంలో దాదాపుగా అంటే మొట్టమొదటి మానవుడు మహారాష్ట్రలోని బోరి గుహాల ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్టు చెప్తారు. లేదంటే శివాలిక్ కొండ ప్రాంతాలతో మానవుడి యొక్క చారిత్రక యుగం స్టార్ట్ అవుతుంది. అంటే దాదాపుగా శిలాయుగం భారతదేశంలో అయితే
13 లక్షల సంవత్సరాల నుండి 10,000 వరకు 10,000 BC వరకు ఉండే కాలం. క్రీస్తుపురం 13 లక్షల నుండి 10,000 వరకు ఉండే కాలం. పదమూడు లక్షల నుండి 10,000 వరకు దాదాపుగా 5,000 వరకు ఉండే కాలం. 5,000 వరకు ఉండే కాలం. 5,000 వరకు ఉండే కాలాన్ని శిలాయుగం అని పిలుస్తారు. ఇదే మీకు కాలం గుర్తుకు లేకున్నా పర్లే, దాదాపుగా ఐడియా ఉంటే చాలు. మళ్ళీ దాని విభజన వస్తుంది, తర్వాత చూద్దాం. ఇలా చరిత్ర పూర్వయుగం అనగా లిపి లేని కాలం. లిపి ఆవిర్భవించక మునుపు మానవుడి యొక్క చరిత్ర గురించి తెలిపే కాలం. ఎగ్జాంపుల్ శిలాయుగం 13 లక్షల సంవత్సరాల నుండి 5,000 వరకు, 5,000 మధ్య కాలం వరకు. ఇక రెండోది చారిత్రక సంధియుగం. చారిత్రక సంధియుగం అనగా లిపి ఉన్నప్పటికీ అది అభివృద్ధి చెంది ఉండని కాలం. ఇక్కడ లిపిని సృష్టించుకుంటారు, లిపిని రూపొందించుకుంటారు. అంటే అక్షరాలు స్క్రిప్ట్ రూపొందించుకున్నప్పటికీ అది ఆధునిక కాలం నాటి మానవుడికి, అంటే ప్రస్తుత మానవుడికి వాళ్ళ లిపి అర్థం కాదు. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వీలు కాని కాలం ఏదైనా ఉంటే అలాంటి కాలాన్ని చారిత్రక సంధియుగం అంటారు. చారిత్రక సంధియుగం. లిపి ఉన్నప్పటికీ అది అభివృద్ధి చెంది ఉండకపోవడం, అలాంటి కాలాన్ని చారిత్రక సంధియుగం అని పిలుస్తారు. చారిత్రక సంధియుగం. లిపి రూపొందించినప్పటికీ అది అభివృద్ధి చెంది ఉండని కాలం. అంటే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, కానీ ఆధునిక మానవులకి అది అర్థం కాదు. ఒకవేళ ఆధునిక మానవులు ఈ మధ్యకాలంలో ఉండే వాళ్ళ లిపిని అర్థం చేసుకున్నట్టయితే అది చారిత్రక యుగం కిందికి వెళ్ళిపోతుంది. కానీ భారతదేశంలో ఈ యుగం ఒకటి ఉంది. చారిత్రక సంధియుగానికి ఎగ్జాంపుల్ హరప్ప నాగరికత లేదా సింధు నాగరికత. హరప్ప నాగరికత లేదా సింధు నాగరికత. హరప్ప నాగరికత లేదా సింధు సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా హరప్ప కల్చర్. హరప్ప నాగరికతగా సింధు నాగరికత అని పిలుస్తారు. ఈ నాగరికత దాదాపుగా 4,000 మధ్యకాలంలో స్టార్ట్ అయి 1500 BC వరకు కొనసాగినట్టు తెలుస్తోంది. అంటే ఈ మధ్యలో 5,000, 4,000 మధ్యకాలంలో మొట్టమొదటిసారిగా మానవుడు లోహాన్ని కనుగొని లోహయుగాన్ని ప్రారంభిస్తాడు. లోహం వాడుకలోకి వచ్చిన తర్వాతే ప్రపంచంలో నాగరికతలు స్టార్ట్ అయ్యాయి. ఇదంతా ఇండియన్ హిస్టరీ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ మనకు అవసరమైనది చూద్దాం. ప్రపంచంలో 5,000, 4,000 మధ్యకాలంలోనే నాగరికతలు అనేవి వెలిసాయి. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మెసొపటోమియా నాగరికత, రెండో నాగరికత ఈజిప్ట్ నాగరికత, మూడో నాగరికత చైనా నాగరికత, నాలుగో నాగరికత మరియు భారతదేశంలో మొట్టమొదటి నాగరికత హరప్ప నాగరికత లేదా సింధు నాగరికత. ఈ నాగరికతలన్నీ దాదాపుగా లోహయుగం, లోహం వాడుకలోకి వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యాయి. లోహం 5,000 BC మధ్యకాలంలో లోహాన్ని మానవుడు కనుగొన్నాడు. క్రీస్తుపురం 5,000 మధ్యకాలంలో. ఇక్కడ మీకు క్రీస్తుపురం క్రీస్తు శకం చెప్దాం. అది చెప్తే తర్వాత మీకు కొన్ని ఇయర్లు కన్ఫ్యూజ్ అనేటివి ఉండవు. తర్వాత క్రీస్తుపురం క్రీస్తు శకం చూద్దాం. ఓకే. చారిత్రక సంధియుగం అనగా లిపి ఉన్నప్పటికీ అది అభివృద్ధి చెంది ఉండని కాలం. అలాంటి కాలానికి ఎగ్జాంపుల్ హరప్ప నాగరికత లేదా సింధు నాగరికత. వీళ్ళ లిపి ఏది అంటే హరప్ప నాగరికత ప్రజల లిపి బొమ్మల లిపి లేదా చిత్రలిపి. వీళ్ళ లిపి బొమ్మల లిపి లేదా చిత్రలిపి. బొమ్మల లిపి లేదా చిత్రలిపి. పిక్టోగ్రఫీ అని పిలుస్తారు. పిక్టోగ్రఫీ. ఈ లిపిని ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త, భాషా పండితుడు అర్థం చేసుకోలేకపోయాడు. ఒకవేళ అర్థం చేసుకున్నట్టయితే ఇది చారిత్రక యుగం కిందికి వెళ్ళిపోతుంది. బొమ్మల లిపి వీళ్ళది లేదా చిత్రలిపి. బొమ్మల రూపంలో ఉండడం వల్ల వాళ్ళ అక్షరాలన్నీ రూపొందించుకున్న అక్షరాలన్నీ
అనేక రకాల బొమ్మల రూపంలో, చిత్రాల రూపంలో ఉన్నాయి. అందుకే దానికి బొమ్మల లిపి లేదా చిత్రలిపి లేదా పిక్టోగ్రఫీ అని పేరు పెట్టారు. పిక్టోగ్రఫీ. ఓకే. ఇక చారిత్రక యుగం. చారిత్రక యుగం అనగా చారిత్రక యుగం 1500లో స్టార్ట్ అవుతుంది. చారిత్రక యుగం అనగా లిపి అభివృద్ధి చెంది భాషను రూపొందించుకొని రాయటం చదవటం ప్రారంభమైన కాలమే చారిత్రక యుగం. లిపి అభివృద్ధి చెంది రాయటం భాషను రూపొందించుకొని భాషలను రూపొందించుకొని చదవటం రాయటం ప్రారంభమైన కాలాన్నే చారిత్రక యుగం అంటారు. చారిత్రక యుగం. మరి భారతదేశంలో చారిత్రక యుగం దాదాపుగా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1500లో స్టార్ట్ అవుతుంది. 1500 BC, క్రీస్తు పూర్వం 1500లో చారిత్రక యుగం స్టార్ట్ అవుతుంది. ఎవరితో స్టార్ట్ అవుతుందంటే ఆర్యులతో స్టార్ట్ అవుతుంది. ఆర్యులతో. ఇండియన్ హిస్టరీ పైన అవగాహన ఉన్న వాళ్ళు ఈజీగా రిసీవ్ చేసుకుంటారు. ఆల్రెడీ మీరు ఇండియన్ హిస్టరీ ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాతే ఏపీ హిస్టరీ మెయిన్స్కి వస్తారు కాబట్టి ఇండియన్ హిస్టరీ కాన్సెప్ట్ కొంత ఐడియా ఉంటుంది. అక్కడ మీకు క్రీస్తుపురం క్రీస్తకం తెలిసి ఉంటుంది, కానీ ఇక్కడ కూడా ఒకసారి చెప్దాం. క్రీస్తుపురం 1500లో భారతదేశంలో చారిత్రక యుగం స్టార్ట్ అవుతుంది. ఆర్యులే భారతదేశంలో బ్రహ్మీలిపిని రూపొందించి సంస్కృత భాషను ఉపయోగించి గ్రంథ రచనకు శ్రీకారం చుట్టింది ఆర్యులే. ఆర్యులతోనే భారతదేశంలో చారిత్రక యుగం స్టార్ట్ అవుతుంది. చరిత్ర పూర్వయుగం అనగా లిపి లేని కాలం. చారిత్రక యుగం అనగా లిపి అభివృద్ధి చెంది రాయటం చదవటం జరిగిన కాలం. మధ్యలో ఉండేదనే సంధియుగం అంటారు. సంధియుగం ప్రోటో హిస్టారిక్ ఏజ్. సంధియుగం అంటే లిపి ఉంటుంది కానీ అది డెవలప్ అయి ఉండదు. అది వాళ్ళకు తప్ప ఆధునిక మానవులకు అర్థం కాదు. మరి ఆర్యులు బ్రహ్మీలిపిని రూపొందించుకున్నారు. దాన్ని చదవడానికి దాన్ని అధ్యయనం చేయడానికి ఆస్కారం ఉంది. వాళ్ళు ఏ భాషలో గ్రంథ రచనకు శ్రీకారం చుట్టారంటే సంస్కృత భాషలో. ఇలా ఆర్యులతో ప్రారంభమైన లిపి బ్రహ్మీలిపి, ఆర్యులతో ప్రారంభమైన భాష సంస్కృత భాష. భారతదేశంలో అతి ప్రాచీనమైన లిపి బ్రహ్మీలిపి. అతి ప్రాచీనమైన భాష ఏది అంటే సంస్కృతం. సింధు ప్రజల యొక్క లిపి ఏది అంటే బొమ్మల లిపి లేదా చిత్రలిపి. ఇది అభివృద్ధి చెందిన లిపి. ఒకవేళ అభివృద్ధి చెంది ఉన్నట్టయితే చారిత్రక యుగం వీళ్ళతోనే స్టార్ట్ అయి ఉండేది. ఇది జస్ట్ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. ఇప్పుడు మనము శిలాయుగం, భారతదేశంలో శిలాయుగం అవసరంలే, ఏపీలో శిలాయుగం వెళ్దాం. ఏపీలో చారిత్రక సంధియుగం వెళ్దాం. ఏపీలో చారిత్రక యుగం ఎలా అనేది వెళ్దాం. ఈ 3 కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఇదంతా పూర్వ చారిత్రక సంస్కృతిలోని అంశం. పూర్వ చారిత్రక సంస్కృతి లిపి ఆధారంగా మానవుడి యొక్క చరిత్రను లేదా సంస్కృతిని 3 భాగాలుగా విభజించవచ్చు. 1 చరిత్ర పూర్వయుగము, 2 చారిత్రక సంధియుగము, 3 చారిత్రక యుగం, చారిత్రక యుగం. ఫస్ట్ మనము చరిత్ర పూర్వయుగం లేదా పూర్వ చారిత్రక సంస్కృతిలోకి వెళ్దాం. మరి సిజే థామ్సన్ అనే ఒక చరిత్రకారుడు, ఎవరు? సిజే థామ్సన్ అనే ఒక చరిత్రకారుడు పూర్వ చారిత్రక యుగాన్ని, చారిత్రక సంధియుగాన్ని 3 భాగాలుగా విభజించాడు. సిజే థామ్సన్ అనే చరిత్రకారుడు చరిత్ర పూర్వయుగాన్ని, చారిత్రక సంధియుగంను, చరిత్ర పూర్వయుగాన్ని మరియు చారిత్రక సంధియుగం, సంధియుగంను 3 భాగాలుగా విభజించాడు. ఎవరు? సిజే థామ్సన్ అనే చరిత్రకారుడు 3 భాగాలుగా విభజించాడు. 1 చరిత్ర పూర్వయుగం. ఈ రెండింటిని సిజే థామ్సన్ అనే చరిత్రకారుడు 3 భాగాలుగా విభజించాడు. అవి 1 శిలాయుగం, 2 తామ్రశిలాయుగం, చాకోలిథిక్ ఏజ్ అంటారు. తామ్రశిలాయుగం అంటే లోహంతో పాటు శిలను కూడా ఉపయోగించిన కాలం. తామ్రశిలాయుగం. 3 ఇనుప యుగం అంటే
ఈ రెండు దశలను చరిత్ర పూర్వయుగాన్ని, చారిత్రక సంధ్యయుగాన్ని సిజే థామ్సన్ అనే వ్యక్తి 3 భాగాలుగా విభజించాడు. 3 భాగాలుగా, శిలాయుగంగా, తామ్రశిలాయుగంగా, ఇనుప యుగంగా. అంటే ఇక్కడ తామ్రశిలాయుగం అంటే లోహం, చాకోలిథిక్ ఏజ్ అంటారు ఇంగ్లీష్లో. చాకోలిథిక్ ఏజ్. ఇనుప యుగం ఐరన్ ఏజ్, అంటే ఇనుము వాడుకలోకి వచ్చిన కాలం. మరి ఏపీలో దక్షిణ భారతదేశ చరిత్రను మనం ఈ విధంగా సిజే థామ్సన్ ప్రకారము చరిత్ర పూర్వయుగము, చారిత్రక సంధ్యయుగాన్ని శిలాయుగంగా, తామ్రశిలాయుగంగా, ఇనుప యుగంగా తీసుకోవచ్చు. మరి ఫస్ట్ శిలాయుగం, తామ్రశిలాయుగం, ఇనుప యుగం ఇవి కంప్లీట్ అయితే మనం చారిత్రక యుగంలోకి వెళ్ళొచ్చు. చారిత్రక యుగం ఇండియా అండ్ ఏపీలో, ఇండియా మనకు అవసరం లేదు, ఏపీలో ఎలా స్టార్ట్ అయిందో అనేది చూడొచ్చు. ఓకే, శిలాయుగం, తామ్రశిలాయుగం, ఇనుప యుగంలో ఫస్ట్ వన్ ఏది? శిలాయుగం చూద్దాం. శిలాయుగం ఇవన్నీ ఎందులో? పూర్వ చారిత్రక సంస్కృతిలో భాగమే. పూర్వ చారిత్రక సంస్కృతిలో భాగమే ఫస్ట్ వన్ శిలాయుగం. రెండోది తామ్రశిలాయుగం అండ్ ఇనుప యుగం. గతంలో శిలాయుగం పైన క్వశ్చన్స్ అడిగాడు, తామ్రశిలాయుగం పైన క్వశ్చన్స్ అడిగాడు. ఇంకా ఇండియన్ హిస్టరీలో ఇతర ఎగ్జామ్స్లో ఇనుప యుగం పైన కూడా క్వశ్చన్స్ అడిగాడు. ఇప్పటి వరకు ఏపీ హిస్టరీలో ఇంకా ఇనుప యుగం పైన క్వశ్చన్స్ అడగలేదు. నెక్స్ట్ 100% ఇనుప యుగం పైన కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ 3 విషయాల్లో, ఈ 3 అంశాల్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ముఖ్యంగా 4 ఉన్నాయి. 4 గుర్తుంచుకుంటే చాలు. శిలాయుగంలో మానవుడి స్థావరాలు ఎక్కడున్నాయి, ఇక్కడ ఎలాంటి శిలా పనిముట్లు ఉపయోగించాడు, లోహం అయితే లోహం. ఇక మూడోది వారి జీవన విధానం. ఈ 3 కాలాల్లో మానవుడి జీవన విధానం ఎలాగా ఉంది. వీళ్ళ కాలంలో ఏదైనా చిత్రకళ డెవలప్ అయింది, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, చిత్రకళకు సంబంధించిన ఆడవాళ్ళు ఎక్కడ బయలుపడ్డాయి. 4 విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. 1 మానవుడు నివసించిన స్థావరాలు అంటే ప్రాంతాలు. 2 ఆ కాలంలో ఉపయోగించిన టూల్స్, శిలా పనిముట్లు లేదా లోహ పనిముట్లు టూల్స్. 3 జీవన విధానం, లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అతని జీవన విధానం. 4 చిత్రకళ. ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకుంటే చాలు.